వాక్యాన్ని ప్రారంభించుకుందాం అని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి మీ పిల్లలైన వారు నాయన బెంగళూరు ప్రాంతంలో మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే తండ్రి ఆ మినిస్ట్రీ ద్వారా నాయన మీ యొక్క కార్యక్రమాలు జరిగిస్తూ నీ పిల్లలైన వారు తండ్రి క్రీస్తు మార్గంలో నడుచుకుంటూ ఇంకా అనేక మందికి తండ్రి సత్యసువార్తను ప్రకటింప చేయాలటువంటి పనిలో ప్రయాసపడుతుంటుండగా, అంతేకాక తండ్రి ఆన్లైన్ ద్వారా నాయన మరి స్త్రీలకు అలాగే సంఘం అయిన వారికి అందరికీ కూడా తండ్రి మరి ఎందరో నీ సేవకుల ద్వారా మీ మాటలు తండ్రి వినిపిస్తూ బలపరుస్తూ ఎప్పుడు నిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన ఆయుష్కాలంలో తండ్రి నీ కొరకు ఆలోచిస్తున్న మీ పిల్లలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అందులో భాగంగా ఈరోజు కూడా నాయన మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈరోజు చెప్పుకోబెటువంటి పాఠంలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకును తండ్రి మీ పరసంబంధమైన జ్ఞానంతో నింపుతారని వేడుకుంటూ కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనల్ని మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఏనండి, మీకు అందరికీ బ్రదర్ గారు మరి వాట్సాప్ ద్వారా తెలియజేశారు పాఠం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే మనిషిని మార్చే సామర్థ్యం మహిళకుందా. మనిషిని మార్చే సామర్థ్యం మహిళకుందా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం బైబిల్ గ్రంథం నుండి. ఈరోజు మరి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు, ఎందుకంటే దైవ సేవకులుగా మేము ఎన్నో పలు ప్రాంతాలకు వెళ్తుంటాం సువార్త చేయడానికి. దైవ సేవకులు అయిన వారు పలు ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు వాక్యాన్ని ప్రకటించడానికి. అలా వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాలలో కొంతమంది చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, మా కుటుంబం అంతా బాగుంది కానీ మా భర్త మారలేదండి, మా భర్త ప్రభుని నమ్మలేదు, రక్షణలో లేడు, రక్షణ పొందలేదని చెప్తుంటారు. లేకపోతే మా పిల్లలలో ఒకడు మార్పు లేదండి, మారాలని ప్రార్థన చేయండి. ఇలాంటి మాటలు ఎక్కువ శాతం వింటూ ఉంటాం. అంటే కుటుంబంలో అందరూ నలుగురుంటే నలుగురు వాక్యంలో ఉంటారంటే నలుగురు వాక్యంలో ఉండరండి. ఏ ఒక్కరైనా కానీ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నాం ఎన్నో కుటుంబాలలో. అయితే ఒక మనిషిని మార్చాలంటే ఒక కుటుంబంలో మహిళకు మరి సామర్థ్యం ఉందా? ఒక మహిళ ఒక మనిషిని మార్చగలిగేటువంటి టాలెంట్ ఒక మహిళకు ఉందా అన్నటువంటి, అందుకే ఈ యొక్క పాఠాన్ని నేను పెట్టానండి. ఎందుకంటే చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవే పరిస్థితులు మేము చూస్తున్నాం. ఒక మహిళ తన కుటుంబాన్ని మార్చుకోలేదా? ఒక మహిళ ఒక వ్యక్తిని మార్చలేదా? మార్చడం అంటే మంచి మార్గంలోనికి నడిపించటం. అంటే లోక సంబంధమైనటువంటి మార్గంలో ఈరోజు అందరూ పరిగెడుతున్నారు. కానీ జీవవాక్యాన్ని కలిగినటువంటి మనము, దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి, పరలోకానికి నడిపిస్తాయి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో ఎవరో ఒకరు మార్పు లేకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని దగ్గరికి చేరలేరు కదా. దేవుని మాటలు వారి హృదయంలోనికి వెళ్ళడం లేదు, దేవుని మాటలకు చెవినివ్వడం లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. పాస్టర్లకు చెప్తుంటారు, సేవకులకు ఫోన్ చేసి చెప్తుంటారు, ప్రార్థన చేయని వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక మనిషికి ఒక స్త్రీ లేదా ఒక మహిళ అనగా స్త్రీ అన్నా ఉమెన్ అన్నా ఒకటే కాబట్టి ఒక మహిళ ఒక వ్యక్తిని మార్చగలదా అన్న దాని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూసుకుందామండి. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదాము. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చాలండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ, మరి ఆదాము గారు మోసపరచబడలేదట, స్త్రీ మాత్రం మోసపరచబడి అపరాధంలో పడెను. అంటే ఎందులో మోసపోయింది స్త్రీ అని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు రాయించాడండి. మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడిపోయింది అని చెప్తున్నాడు దేవుడు.
మొట్టమొదట దేవుడు చేసినటువంటిది ఏంటంటే ఈ ప్రకృతిని అంతటినీ చేసి తర్వాత ఆదాము గారిని చేసి భూమి మీదకు పెట్టడం జరిగింది. ఈ భూమి మీద మరి ఎన్నో జీవరాశులను పెట్టాడు. ఇదిగో అవన్నీ కూడా నీకు లోబడతాయి, మీరు వాటిని ఏలండి అని చెప్పాడు. అయితే ఆదాము గారితో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏంటి అన్నప్పుడు, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ఏదేలో ఒక తోట వేసి ఆ తోటలో ఆయనను పెట్టి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్ల తెలివిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ మామూలుగా బోధ చేయలే, మామూలుగా చెప్పలే, నార్మల్గా చెప్పలేదు, ఆజ్ఞాపించను. నరునికి ఆజ్ఞాపించనంటే ఆర్డర్ వేశాడు దేవుడు. ఆర్డర్ వేశాడు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు. అంటే ఏదో డేంజర్ ఉంది, తింటే ఏదో ప్రమాదం ఉంది కాబట్టి మనం కూడా పిల్లలకు కొన్ని చెప్పేటప్పుడు నువ్వేమైనా చేయి కానీ ఈ పని మాత్రం చేయకూడదని గట్టిగా హెచ్చరికతో చెప్తూ ఉంటాం. అలాగే దేవుడు ఆదాం గారికి చెప్పాడు. మొత్తానికి ఆదాం గారు బాగానే ఉన్నారండి. కానీ దేవుని యొక్క సంకల్పము ఎరిగినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి? పరలోకంలో దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమ, దేవుడికి ఉన్న ఉద్దేశము, దేవుడి పిల్లలు పరలోకానికి రావాలి, భూమి మీద పుట్టి భూమి మీద ఆయన కోసం బ్రతికి మరలా తిరిగి పరలోకానికి రావాలి, ఆయన దగ్గర ఆయన ఉన్నటువంటి లోకంలో ఆయన చేసినటువంటి ఆ సింహాసనాల మీద కూర్చోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అపవాదికి ఏంటి? ఎప్పుడైతే దేవదూతగా ఉన్నటువంటి ఈ దేవదూత అపవాదిగా మారిపోయిందో, దుష్టుడిగా మారిపోయాడో, ఎప్పుడైతే మాకు సింహాసనాలు లేవా అంటే ఆయన పిల్లలకు మేము సేవ చేయాలన్నటువంటి దుష్ట ఆలోచన ఎప్పుడైతే తన మనసులో కలిగిందో దేవుడు వెంటనే అపవాదిని భూమి మీదకు పాతాళానికి ఒక మూలకు త్రోసి వేయడం జరిగింది. తర్వాత కొంతకాలం భూమి మీదకి విడిచిపెట్టడం జరిగింది. అయితే అపవాది దేవుని పిల్లల్ని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా చేయడానికే వాడు ఎత్తులేస్తూనే ఉంటాడు. అయితే ఈ తరుణంలో ఆదాం గారిని ఏం చేయాలనుకునింది? దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దానినే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అంటే ఆదాము గారి దగ్గరికి వచ్చి ట్రై చేసింది ఏమని? ఇదిగో ఈ పండు మీరు తినవచ్చునని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు ఆదాము మోసపోలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అంటే ఇక్కడ ఆదాము గారి లైఫ్లోనికి మొట్టమొదటగా ఉన్నటువంటి ఆదాము గారి లైఫ్లోనికి దేవుడు ఒక మహిళను ప్రవేశపెట్టాడు. ఎవరన్నప్పుడు ఆవిడే హవ్వ గారు. అయితే ఈ హవ్వమ్మ గారు మరి ఆవిడ దగ్గరకు వచ్చి అపవాది ఏం చేసింది? ఇది నిజమా అని స్టార్ట్ చేసింది. మొత్తానికి మాటల్లో పెట్టేసింది. ఇదిగో ఈ వృక్ష ఫలాన్ని మీరు తింటే దేవతలు అయిపోతారని ఏవేవో చెప్పిందండి. వెంటనే ఈ స్త్రీలు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా అన్నీ నమ్మేస్తారండి. స్త్రీలు ఎక్కువ శాతము ఏది చెప్పినా అన్నీ నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటి ఈ సమాజంలో చాలామంది ఏం చేస్తుంటారంటే భర్తకు తెలియకుండా కొంత ధనాన్ని దాచుకుంటూ ఉంటారు, ఎత్తి పెడుతూ ఉంటారు. దాచారు, ఓకే. అయితే ఆ ధనాన్ని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఏ స్కీమ్స్ పెట్టామని చెప్పేసి మీరు 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒక 5,000 రూపాయలు కడితే, సంవత్సరానికి ఒక 5,000 రూపాయలు కడితే మీకు 10 సంవత్సరాలు ఇలా కట్టారనుకోండి, మీకు ఎంత డబ్బులు వచ్చేస్తుంది? 10 సంవత్సరాలకు ఒక 50,000 మీ డబ్బులు అవుతుంది. దానికి ఆ 50,000కు మరొక 50,000 జోడించి 1,00,000 రూపాయలు మీకు ఇస్తాము 10 సంవత్సరాల తర్వాత అని ఒక స్కీమ్ మేము పెట్టాము, చూసారు, మా దగ్గర ఎంతో మంది కట్టారు, ఇదిగో పెద్ద పెద్ద ధనికులు కట్టారు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పి వచ్చేస్తారండి ఇంటి దగ్గరికి. వచ్చినప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తుంటారంటే చాలా మంది భర్తకు తెలియకుండా దాచుకున్నటువంటి ఆ ధనాన్ని ఏం చేస్తుంటారంటే ఇది చెప్పగానే 50,000 వచ్చేస్తుంది కదా, 50,000కి 50,000 మనకు జత చేసి ఇస్తారు కదా, 1,00,000 రూపాయలు. అమ్మో, కళ్ళ ముందు ఏం కనపడుతూ ఉంటుంది? 1,00,000 రూపాయలు కనపడుతూ ఉంటుంది. నా భర్తకు తెలియకుండా నేను కట్టేద్దాము, ఒకరోజు 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చి నా భర్త చేతిలో పెట్టచ్చు అని ఏవేవో ఊహలేకి వెళ్ళిపోతారండి. లేదంటే పాప పెళ్లికి ఉపయోగపడుతుంది కదా, లేకపోతే ఒక లాంగ్ చైన్ చేయించుకోవచ్చు కదా నేను కదా. స్త్రీలకు ఉండేటువంటి ఆలోచనలు ఇలాగ ఆలోచన చేసి ఏం చేస్తారంటే భర్తకు తెలియకుండా మొత్తానికి 5,000 రూపాయలు తను దాచుకున్న ధనాన్ని ఇచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత అతడు ఆ ఊరి బయటికి దాటగానే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మోసం చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? సమాజంలో ఎంతో మంది కోగలను మనం చూస్తున్నామండి. అంటే తను దాచుకున్నటువంటి ఆ ధనాన్ని ఎవరో ఏదో కొన్ని కబుర్లు చెప్పేసి ఇలా చెప్పేసి నీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని కళ్ళ ముందు మరి అలాంటి మాటలు చెప్పినప్పుడు విని మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు కట్టి. తర్వాత వాపోతూ ఉంటారు, నా భర్త అడిగినా కూడా నేను 1,000 రూపాయలు కూడా ఇవ్వలేదండి, నా భర్త అవసరానికి అడిగినా కూడా 1,000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, లేదని చెప్పాను అని అనుకునేవారు ఉన్నారు. అంటే ఇక్కడ స్త్రీ ఆలోచన ఎక్కువ చేయాలండి. ఎందుకంటే ఆలోచించకపోవడం, కళ్ళ ముందు ఏదో 1,00,000 రూపాయలే కళ్ళ ముందు ఉంది కాబట్టి
మోసపోతుంది. అలాగే ఇక్కడ హవ్వ గారు కూడా, ఈ మహిళ కూడా మొట్టమొదటి మహిళ గారు కూడా ఏం చేశారు? నువ్వు దేవత అయిపోతావు అనగానే ఏం చేసింది? వెంటనే ఆ పండు తెంపుకొని తను తిని తన భర్తకు కూడా తినబెట్టేసిందండి. అంటే ఇక్కడ అపవాదికి చేత కాలేదు ఆదాము గారిని పడగొట్టడానికి. అపవాదికి ప్రయత్నం చేసినప్పుడు మోసపోలే. అందుకే మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడనంటే ఇక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఆదాము దగ్గర కుదరలేదండి. అదే స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేసినప్పుడు ఈజీగా ఆవిడ ఏం చేసేసింది? ఓకే అంతే కదా, దేవతలం అయిపోతామండి, ఈ పండు తింటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ పండు తినడము తన భర్తతో కూడా తినబెట్టడం సరిపోయింది. అంటే ఇక్కడ అపవాది పురుషుణ్ణి మోసపరచలేకపోయింది, కానీ స్త్రీని మోసం చేసేసింది. అంటే పాపంలో పడేటట్టు చేసేసింది. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేసేటట్టు చేసేసింది అనమాట. ఆ మాటను ఒకసారి చదువుకుందామా మనము? ఆదికాండము, ఆ మాటను చదువుకుందామని ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియనునని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసారా, ఇక్కడ దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు నువ్వు తినకూడదని ఆజ్ఞాపించినప్పుడు ఇక్కడ ఆ స్త్రీ చెప్పిన మాటలు విని ఏం చేశాడు ఆదాం గారు? ఆవిడ తిని ఇచ్చేసేగానే తినేశాడు. ఇక్కడ దేవుణ్ణి అడగాలా లేదా? ఆదాం గారు అడగాలా లేదా? అడగకుండా తినేశారు. అంటే మొత్తానికి ఇక్కడ ఈ మహిళ చేసినటువంటి ఆ ప్రయత్నం ఏమైంది? సక్సెస్ అయింది. అంటే ఒక మహిళ ఏం చేసింది? పురుషుని మార్చిందా? దేవుడు పెట్టిన ఆ నియమము, దేవుడు పెట్టిన ఆ కట్టలను మీరేటట్టు చేసిందా అంటే చేసిందండి. అంటే తినమని చెప్పగానే తినేశాడు. అంటే ఒక ప్రారంభపు మొట్టమొదటి మహిళ తన భర్త మరి దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేసేటట్టు చేసింది. అంటే ఒక మహిళకు మార్చగలిగే శక్తి ఉందా అంటే ఉంది. దేవుడు తినొద్దు అని చెప్పినప్పుడు బాగానే ఉన్నాడు ఆదాం గారు, కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? నేను తిన్నాను కదా, నాకేమైంది చూడు అని చెప్పి మొత్తానికి ఏమేం చెప్పిందో తినేటట్టు చేసేసిందండి. అంటే అక్కడ దేవుణ్ణి అడగాలి ఆదాం గారు, దేవా తండ్రి నువ్వైతే తినద్దని చెప్పావు, మరి నీవిచ్చిన ఈ స్త్రీనే ఈ పండు తినమని నాకు చెబుతుంది, తను తినిందంట, అసలే నువ్వు ఆజ్ఞాపించావు అని అక్కడ దేవుణ్ణి ఏమైనా అడిగాడు ఆదాం గారు అంటే అడగలేదు. అడగకుండా భార్య మాట విని ఏం చేశాడు? తినేశాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట కంటే కూడా అపవాది కూడా చెప్పడానికి ప్రయత్నించినా లోబడలేదు. ఇక్కడ దేవుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టేశాడు. మొత్తానికి మహిళ చెప్పిన మాట, తన భార్య చెప్పిన మాట, స్త్రీ చెప్పిన మాట విని పండు తినేశాడండి. చూసారా, ఎవరి మాటకి ఇక్కడ ప్రాధాన్యత ఉంది, ఎవరి మాటకి ఇక్కడ మరి వినడం జరిగిందంటే ఒక మహిళ, ఒక స్త్రీ మాట వినడం జరిగిందండి. అక్కడ ఆదాం గారు తన భార్య మాటే విన్నాడు, విని మరి మొత్తానికైతే పండు తినేశాడు. అంటే మహిళకు శక్తి ఉందా అంటే ఇక్కడ మనకు ప్రారంభ మహిళగా ఉన్నటువంటి మరి హవ్వమ్మ గారే మరి దేవుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టి ఆదాం గారు తిన్నారు అని అంటే అపవాదికి కూడా చేతగాని పని ఎవరు చేశారు? మార్చడానికి వెళ్ళినప్పుడు అపవాది కూడా మార్చడానికి వెళ్ళిన చేతగాని పని ఎవరు చేశారు అన్నప్పుడు హవ్వమ్మ చేసింది. దేవుడు చెప్పినటువంటి ఆ నియమాన్ని మార్చేసింది, దేవుడు పెట్టిన ఆ కట్టడను మార్చేసిందంటే మహిళకు ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుందండి. ఇలాంటి మాటలే కొన్ని చూద్దాం. చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రారంభ మహిళ గురించి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ మొత్తానికి ఏం జరిగింది? ఇప్పుడు క్యారమ్ బోర్డు ఆడుతుంటారండి. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఒక కాయిన్ కొడితే ఆ కాయిన్ వెళ్ళిపోయి ఇంకొక కాయిన్ తగులుతుంది. ఆ కాయిన్ కొట్టినప్పుడు ఆ కాయిన్ వెళ్ళిపోయి ఇంకొక కాయిన్ మీద పడినప్పుడు ఆ కాయిన్ వెళ్ళిపోయి హోల్లో పడిపోతుందండి. అంటే ఒక కాయిన్ కొడితే మరొక కాయిన్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరిని కొట్టాడు అపవాది? స్త్రీని కొట్టాడు. స్త్రీని అనే ఆ కాయిని కొట్టినప్పుడు ఆదాం కూడా పడిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అందుకేనండి మహిళకు శక్తి ఉందా, మార్చగలిగే శక్తి ఉందా, చెప్పగలిగే శక్తి ఉందా, మాటలు చెప్పి మార్చగలిగేటువంటి టాలెంట్ ఉందా అంటే ప్రారంభ మహిళ దేవుని మాటను కూడా పక్కన పెట్టి పండు తినగలిగేటువంటి పరిస్థితి తెచ్చిందంటే ఇంకా ఎంతో మంది మహిళలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చూద్దాం, వారి గురించి కూడా మనం ఆలోచిద్దామండి. ఇక
అబ్రహాం గారు ఉన్నారండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు ఉన్నారు. మరి ఆయన భార్య గారు శారమ్మ గారు ఉన్నారు. శారా గారు మరి వీరిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఎంతో భక్తిభావాలు కలిగిన వారే. అయితే దేవుడు మరి చాలా లేటుగా వారికి పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈలోపు మరి సమాజంలో ఉన్నప్పుడు స్త్రీలు మరి పెళ్ళైన తర్వాత మరి వెంటనే పిల్లలు లేకపోతే ఎన్నో మాటలు పడాల్సింది వస్తుంటుంది. సహజంగా మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు లేకపోతే వివాహం అయిపోయి 1 సంవత్సరం తిరగగానే అందరూ అడుగుతూ ఉంటారు. ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇంకా ఒక 10 సంవత్సరాలు అయితే ఇంకా చెప్పలేమండి వాళ్ళ బాధ. ఎక్కడికి వెళ్ళినా కొంచెం కదిలిస్తే చాలు ఇంకా ఏడుస్తూ ఉంటారు. మొత్తానికి శారమ్మ గారికి పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఉంది. అబ్రహాం గారు అయితే నిరీక్షణతోనే ఉన్నారు. కానీ శారమ్మ గారికి ఏమో ఇంకేంటంటే దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, పిల్లలు లేకుండా చేసేసాడు, ఇస్తానంటున్నాడు, ఎప్పుడు ఇస్తాడో మొత్తానికి అని చెప్పేసి ఏం చేసింది శారమ్మ గారు అని చూస్తే ఆదికాండం చూద్దామండి. ఆ మాటను 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. మొదటి వచనం, 2వ వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు. అతనికి పిల్లల్ని కనలేదు. ఆమె హాగరు అను ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా పిల్లల్ని కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాము చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. ఇక్కడ అబ్రహాం గారికి శారమ్మ గారికి పిల్లలు లేరని శారమ్మ గారు బాధపడిపోతూ ఏం చేసింది శారమ్మ గారు? ఇక దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి నా దాసి ఒకటి ఉంది. ఎవరు ఆవిడ? ఐగుప్తురాలైన హాగరు ఉంది. కాబట్టి ఈ హాగరుతో నువ్వు వెళ్ళిపో, ఈ హాగరుతో వెళ్ళిపోయి నువ్వు సంతానాన్ని కానీ నాకు ఇవ్వాలి అని శారమ్మ గారు ఒక ఆలోచన చెప్పారండి. శారమ్మ గారు చెప్పినప్పుడు ఇప్పుడు అబ్రహాం గారికి దేవుడు ఏమని చెప్పాడు? అంతకుముందు 15వ అధ్యాయంలోనే మనం చదువుకొని ఉంటాం. ఎందుకంటే అన్ని రెఫరెన్స్లు చూసుకోవడానికి సమయం సరిపోదు. ఎందుకంటే అబ్రహాం గారిని బయటికి తీసుకొని వచ్చి వెలుపల తీసుకొని వచ్చి, అబ్రహామా నేను నీకు ఇవ్వబోయే సంతానం ఎలా ఉంటుందంటే ఇదిగో ఆకాశం వైపు చూడు, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే అంత లెక్కింపలేనంత మరి విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు ఇస్తాను. ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో లెక్కించలేనంత అంత సంతానాన్ని నీకు ఇస్తాను అని అబ్రహాం గారికి దేవుడు చెప్తారండి. కాబట్టి అబ్రహాం గారు అలాగే నిరీక్షణతో ఉన్నారు. కానీ శారమ్మ గారు ఇక మరి ఏం చేసిందంటే ఇదిగో నా దాసి ఉంది కదా, ఐగుప్తురాలైన దాసి ఉంది కదా, హాగరును తీసుకొని పో, నువ్వు ఆమెతో పో, నాకు సంతానం కావాలి, నాకు పిల్లలు కావాలి, ఆమె ద్వారా అయినా నేను తల్లి అని పిలిపించుకుంటానన్నటువంటి ఉద్దేశంతో మరి హాగరును అబ్రహాం గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆవిడ చేసినటువంటి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆలోచన వలన ఏం జరిగిందంటే అబ్రహాం గారికి హాగరుకు పుట్టినటువంటి సంతానము ఈరోజు ఎంతమంది అయిపోయారంటే 100 కోట్లకు పైగా అయిపోయారండి. ఎందుకంటే ఆ సంతానాన్ని దేవుడు కోరుకోలేదు. దేవుడు ఆ సంతానాన్ని కోరుకోలేదు. అది ఆవిడ చేసినటువంటి ఆలోచన, శారమ్మ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. అక్కడ ఆవిడ ఏదో తల్లి అనిపించుకోవాలి, నాకు పిల్లలు లేరు, నేను గొడ్రాలుగానే ఉండిపోయాను, ఇంకా చనిపోయేంత వరకు ఇట్లాగే ఉంటానేమో అన్నటువంటి ఆలోచన చేసిందో మొత్తానికి నాకైతే ఒక సంతానం కావాలి, ఆ హాగరుతో పోయి నువ్వు బిడ్డను కన్నా నాకు సంతోషమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికి అబ్రహాం గారు కూడా మరి శారా గారు మాట విని ఆమెతో పోవడం జరిగింది. ఇస్మాయిల్ పుట్టడం జరిగింది. వాళ్ళలో నుంచి ఈరోజు మరి ఎందరో కోట్ల మంది ఈరోజు ఉండడం జరిగిందండి. ఒక జనాంగమే వచ్చేసారు. ఈరోజు మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే క్రైస్తవులపై ఇలాంటి వారు ఎందరో మరి హింస జరిగించేవారుగా మారిపోయారు. ఎందుకంటే దేవుడు ఆ సంతానాన్ని కోరుకోలేదండి. మొన్నటి వరకు మరి గాజా, ఉక్రెయిన్ మరి ఈ ప్రాంతాలలో గాజాలో మరి ఎన్నో గొడవలు, ప్రాణాలు పోయే ఎంతో మంది మరి ఎందరో క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మరి సంతానాన్ని దేవుడు కోరుకొని సంతానం భూమి మీదకి రావడం జరిగిందంటే ఎవరు తీసుకున్న నిర్ణయం అనంటే ఇక్కడ శారమ్మ గారు చేసిన ఆలోచన, శారమ్మ గారు తీసుకున్న నిర్ణయం వలన ఏం జరిగింది? ఒక సంతానమే భూమి మీదకు రావడం జరిగింది. మరి అక్కడ అబ్రహాం గారైనా శారమ్మ గారు చెప్పిన తర్వాత శారాయి మాట వినను అని మనం చదువుకున్నాం. ఇప్పుడు అంటే అబ్రహాం గారితో దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు ఇదిగో ఆకాశంలో నక్షత్రాలను చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, లెక్కించలేనంత నక్షత్రాలు ఉన్నాయి కదా, అలాగ నీ పిల్లల్ని చేస్తాను అని అన్నాడు కదా. మరి అలాంటప్పుడు మరలా హాగరుతో పోతే ఎలా అని ఒకసారి దేవుణ్ణి అడిగారు అబ్రహాం గారు. అబ్రహాం గారు దేవుని అడగాలి కదా.
మరి నా భార్య శారా ఇలా అంటుంది ప్రభువా, మరి నేనేం చేయాలని అడిగారా? అడగలేదు. మొత్తానికి ఇక్కడ ఒక స్త్రీ నిర్ణయాన్ని మార్చేసిందండి. దేవుడు అనుకున్న కాలంలో ఇసాక్ గారిని శారమ్మ గారికి అబ్రహాం గారికి ఇవ్వడం జరిగింది. కానీ హాగరుకు అబ్రహాం గారికి పుట్టినటువంటి సంతానాన్ని దేవుడు అయితే కోరుకోలేదు. మరి ఆ సంతానం భూమి మీదకి రావడానికి ఒక మహిళ ఎవరు అన్నప్పుడు శారమ్మ గారు అబ్రహాం గారిని ప్రేరేపించింది, నువ్వు ఈ పని చెయ్యనని. ఒక మహిళ తీసుకున్న నిర్ణయం. అంటే ఇక్కడ పురుషులు చూస్తే దేవుడు చెప్పిన మాటకు లోబడుతూనే ఉన్నారండి, కట్టడకు ఆజ్ఞలకు వాళ్ళు లోబడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ తీసుకున్న నిర్ణయం వలన ఏమైంది? ఒక జనాంగమే రావడం జరిగింది. అక్కడ ఆదాము గారు ఈ పండు తినమంటుంది హవ్వ అని చెప్పేసి, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ పండు తినమంటుందని ఆయన అడగలేదు. ఇక్కడ అబ్రహాం గారు మరి శారా ఈ మాట అంటుంది, మరి నాకు సంతానం కావాలని ఆవిడ బాధపడుతుంది, ఇలా చెప్తుంది అని చెప్పేసి అక్కడ దేవుని అడిగారంటే అబ్రహాం గారు కూడా దేవుని అడగలేదండి. ఇలాగ చూస్తే అంటే స్త్రీ ఏం చేసింది అన్నప్పుడు దేవుడి నియమం ఒకటి ఉంది, దేవుడి కట్టడం ఒకటి ఉంది, దేవుడి వాగ్దానం ఒకటి ఉంది. కానీ తనేం చేసింది అన్నప్పుడు ఇదిగో ఇక్కడ శారమ్మ గారు కూడా ఆవిడ కూడా ఏం చేసింది? భర్తకు ఒక సలహా ఇచ్చింది. భర్త ఆ మాట విన్నాడంటే విన్నాడు, చెప్పినట్టే చేసేసాడండి మొత్తానికి. అంటే ఇక్కడ మహిళకు మార్చగలిగే శక్తి ఉందా అంటే ఉందండి. మహిళకు మార్చగలిగేటువంటి టాలెంట్ ఉంది. వాళ్ళు ఆ విధంగా చెప్పి వారిని ఏం చేశారు? వారి భర్తల్ని వారు అనుకున్న మార్గంలోనికి నడిపించారు. వారు అనుకున్న మార్గంలో వారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా మనం తెలుసుకోవాలి. కానీ ఒక మహిళకు మాటలు చెప్పి మార్చేటువంటి టాలెంట్ ఉందా అంటే ఉందని మనకు అర్థమైంది. అంటే దేవుడు చెప్పిన దానిని కూడా పక్కన పెట్టి ఈ స్త్రీ ఏదైతే అనుకుంటుందో ఆ బాటలోనికి పురుషుణ్ణి నడిపించగలిగినటువంటి టాలెంట్ ఇక్కడ స్త్రీకి ఉందని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆలోచిస్తే ఇంకా కొన్ని సందర్భాలు మనం చూద్దామండి. చూస్తే సంసోను గారు పుట్టుక దేవుడు ఎందుకు జరిగించాడంటే, ఇదిగో ఫిలిస్తీయులు మరి ఇశ్రాయేలులు ఎలా ఉన్నారంటే ఫిలిస్తీయుల కింద, ఎందుకంటే బానిసలుగా ఉన్నారు ఒక 40 సంవత్సరాలు. ఎందుకన్నప్పుడు ఇశ్రాయేలు దోషం చేయడము, దేవుని దృష్టికి పాపం చేయడము, దేవుడికి కోపం పుట్టించడం. కాబట్టి కొంతకాలంలో ఇశ్రాయేలు ఏం చేశాడంటే ఫిలిస్తీయులకి అప్పగించేశాడండి. తర్వాత దేవుడు ఒక కాలంలో దర్శించడం అంటే ఇదిగో సంసోను గారిని పుట్టించాలనుకున్నాడు. సంసోను గారిని పుట్టించి ఎవరి గర్భంలో అంటే మానోహ అనేటువంటి ఆయన గర్భంలో తర్వాత ఆ సంసోను గారిని పుట్టించాలనుకున్నాడు. పుట్టించి ఇదిగో ఆయన ద్వారా ఇశ్రాయేలును రక్షించాలని దేవుని యొక్క సంకల్పం ఉంది. కాబట్టి సంసోను గారు పుట్టక ముందు వారి తల్లి ఒక పొలంలో ఉన్నప్పుడు మరి దేవదూత రావడము, దేవదూత వచ్చేసి ఏం చెప్తుందంటే ఆ తల్లితో ఏమంటుందంటే, సంసోను గారు పుట్టక అమ్మా నీవు చాలా కాలం నీకు కానుపు లేకుండా పోయింది, కాబట్టి నీవు ఒక మగబిడ్డను కంటావు. అయితే ఏం చేయాలంటే ఇదిగో నువ్వు ద్రాక్షరసం త్రాగకూడదు, మద్యము ముట్టకూడదు, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఆ కాలంలో అప్పట్లో ద్రాక్షరసము విందులలో పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏవి కూడా నువ్వు ద్రాక్షరసము కానీ ద్రాక్షవల్లి నుండి వచ్చింది ఏది కూడా తినకూడదు. కాబట్టి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే ఆ బిడ్డ ఫిలిస్తీయులలో నుండి వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షిస్తాడు, నీ గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడని ఈ మాటలన్నీ చెప్పడం జరుగుతుంది దేవదూత. అంటే సంసోను గారు మరి ఆయన బలం ఎక్కడుందని అన్నప్పుడు ఆయన జుట్టులోనే ఉందండి. ఎందుకంటే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన తల మీద మంగళ కత్తె వేయకూడదని దేవదూత చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నాజీరు చేయబడిన వాడే, దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉంటాడు సంసోను గారు. ఇవన్నీ కూడా చేయవలసినవన్నీ కూడా దేవదూత ఆ తల్లికి చెప్పి వెళ్ళిపోతుంది. అంటే సంసోను గారి బలము ఎక్కడ ఉంటుందంటే ఆయన జుట్టులో ఉంటుందండి. ఆయన జుట్టులో ఆ బలం ఉంది. అయితే ఈ విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, దేవదూతకు తెలుసు, తర్వాత సంసోను గారికి వారి తల్లిదండ్రులకు తెలుసు ఆయన బలం ఎక్కడుందని. ఎందుకంటే ఆయన అంత బలవంతుడుగా ఉన్నాడు. ఎంత బలవంతుడంటే ఇదిగో ఫిలిస్తీన్లకు ఇంకా పరుగులు పుట్టించాడు అనుకోండి. ఫిలిస్తీన్లను అంతా భయపెట్టేవాడు. ఎందుకనంటే వాళ్ళు ఎదుర్కోలేకపోయేవారు సంసోను గారిని. అసలు వాళ్లకు ఎంత బాధ కలిగించేవాడంటే ఇదిగో ఒక గోధుమ పొలంలోనికి ఏం చేశాడంటే 300 నక్కలకు తోకలకు ముడివేసి నిప్పు పెట్టి పొలంలోని పంపించేశాడు. అంటే 300 నక్కలను పట్టుకోవడం అంటే మామూలు విషయమా? అంటే 300 నక్కలు పట్టుకొని వచ్చి వాటిని తోకలు ముడివేసి నిప్పు పెట్టేసి పొలంలోని పంపించేశాడు. ఆ పొలం అంతా తగలబడిపోయింది. అసలు ఏం చేయాలి సంసోను ఏ విధంగా చంపేసేయాలి, ఏం చేయాలి, ఇతని బలం ఎక్కడుందని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఒక గాడిద దవడ ఎముకతోనే
1000 మందిని చంపినటువంటి బలం కలిగిన వాడు. ఆయన బలాన్ని గురించి మరి ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి ఆయన చేసినటివి. అయితే అంత బలవంతుడైన సంసోను గారు మరి ఆయన ఏ విధంగా ఎదుర్కోవాలి? ఫిలిష్తీయులని కుట్ర పన్నుతున్నారండి, చంపేయాలి, ఏదో ఒక రూపంలో అతను చంపేసేయాలని కుట్ర పన్నుతున్నారు. అతని సీక్రెట్ తెలుసుకోవాలి, అతని బలం ఎక్కడుందో మేము తెలుసుకోవాలని ఏం చేశారు? ఇదిగో సంసోను గారు ఒక స్త్రీని, దెలీలా అనేటువంటి స్త్రీని మోహించి మరి ఆవిడ దగ్గర ఉండటం తెలుసుకొని ఏం చేశారు ఈ ఫిలిష్తీయులు అన్నప్పుడు? ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో నువ్వేం చేయాలంటే మేము నీకు ఎంత ధనం కావాలని ఇచ్చేస్తాం, 1000 అయినా మీకు తులాలైన వెండి ఇచ్చేస్తాను. కాబట్టి ఏం చేయాలంటే, నువ్వేం చేయాలంటే ఇదిగో అతని బలం ఎక్కడుందో, అతని బలం ఎక్కడుందో నువ్వు మాకు తెలుసుకొని చెప్పాలి అని, మాలో ఒక్కొక్కడు నీకు ఎంత కావాలని ఇచ్చేస్తామని చెప్పేసి ఆ స్త్రీకి చెప్పడం వలన ఆ స్త్రీ ఏం చేసిందంటే అతని బలం ఎక్కడుందో తెలుసుకోవాలని రోజు ప్రేరేపిస్తుందండి. నీ బలం ఎక్కడుందో చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావు కదా, కాబట్టి నీ బలం ఎక్కడుందో నాకు తెలుపు అన్నప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుందండి. ఒకసారి ఇదిగో అందులో ఉందని చెప్తాడు, ఒకసారి ఇదిగో గట్టి తాళ్ళతో నన్ను కడితే, పేనిన తాళ్ళతో, వాడకుండా ఉన్నటువంటి ఆ తాళ్ళతో కట్టేస్తే, ఆ తాళ్ళతో నన్ను కట్టేస్తే నేను బలం లేని వాడిని అయిపోతానని చెప్తాడు. అసలు ఆయన బలానికి ఆశ్చర్యపోయేవాళ్ళనమాట. ఆ తలుపులు, పట్టణానికి ద్వారం అందుకున్నటువంటి ఆ తలుపుల్ని అలాగా ఊడదీసేసి ఒక కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆయన బలాన్ని. ఎలా చంపాలి, ఇతడు ఇలాగే ఉంటే మేము అసలు బ్రతుకులే లేదని చెప్పేసి ఫిలిష్తీయులు ఎన్నో పన్నాగాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ స్త్రీ ద్వారా ఏదో మట్టు పెట్టాలనుకున్నారండి. అయితే ఈవిడ ఏం చేసిందంటే ఆ ధనానికి, వారిచ్చే ధనానికి, వెండికి ఆశపడి అతని బలం ఎక్కడుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత ఏదో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కానీ అలాగే 3 సార్లు అదో అందులో ఉంది, ఇందులో ఉందని చెప్తాడు సంసోన్ గారు. చెప్పినప్పటికీ అందులో లేదు. అయ్యో నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించలేదు అని. ఇక స్త్రీలు ఎలా ఉంటారంటే, ఇదిగో ఎంత చక్కగా రాయించాడండి బైబిల్ గ్రంథంలో. విసిగించిందంట. లాస్ట్కు ఎంత విసిగించిందో చూద్దాం ఆ మాటను. న్యాయాధిపతుల గ్రంథం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. ఆమె అనుదినము మాటల చేతను అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి చాలేమ్మా, ఇక్కడ అదంతా చదువుకుంటే మనకు చక్కగా రాయబడింది. అంటే ఆమె ఏం చేసిందంట, అనుదినము అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, చెప్పడం లేదు. అనుదినము ఆమె మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున. ఎందుకు తొందర పెడుతుందంటే, ఇదిగో 1000 వెండి నాణ్యాలు నీకు ఇస్తాం, మాలో ఒక్కొక్కడని చెప్పాడు. కాబట్టి ఆ వెండి నాణ్యాల కోసం ఏం చేస్తుంది, ఇదిగో నీ బలం ఎక్కడుందని అనుదినము విసిగిస్తుందంట మాటల చేత. అనుదినం విసిగించడం వలన అతడు ఏం చేయాలనుకున్నాడట, అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏంటండి, 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపినటువంటి ఇంత బలవంతుడైన సంసోను గారు ఒక స్త్రీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆవిడ విసుగుకి ఏమైపోయాడంటే విసిగి చావగోరను. అంటే ఎంత బలవంతుడైనా కానీ ఏం చేశాడు, మొత్తానికి ఈ మహిళ ఏం చేసింది, సంసోను గారి యొక్క సీక్రెట్ ఎక్కడుందో, బలవంతుడైన 1000 మందిని మట్టి కనిపించిన బలవంతుడైన సంసోను సీక్రెట్ బయటికి లాగేసిందండి. చూసారా, బయటికి లాగేసింది. ఎక్కడుందంటే, ఇదిగో నా తల మీద ఇంతవరకు మంగళకత్తె వేయలేదు, కాబట్టి ఎప్పుడైతే నా జుట్టు తీసేస్తారో నా బలం అంతా పోతుందని చెప్పేశాడు. చెప్పగానే ఆ పని చేపిచ్చేసిందండి. లాలన చేసి, మర్దన చేసి, మొత్తానికి ఏదో చేసి ఏం చేసింది, ఆయనకున్న జుట్టును తీసేపిచ్చేస్తుంది. ఆ తర్వాత బలం పోయి బలహీనుడైపోతాడు. తర్వాత ఎంత ఘోరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, తర్వాత దేవునికి మొక్కుకోవడం, తర్వాత వేడుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది, ఈ మహిళ ఏం చేసింది, అంతమందికి తెలియని సీక్రెట్, అంతమందికి ఎవరికి, ఇశ్రాయేలుకు తెలియదు ఆయన సీక్రెట్, ఆయన బలం ఎక్కడుందో, ఫిలిష్తీయులకు తెలియలేదు. మరి ఎవరికి తెలియనటువంటి ఆ సీక్రెట్ ఒక మహిళ రాబట్టింది బయటకు. అంటే ఒక మహిళ ఏం చేసింది, అతన్ని చావగోరే విధంగా టార్చర్ పెట్టింది. మొత్తానికి ఏమో సీక్రెట్ని బయటికి లాగేసిందండి. అంటే ఇక్కడ మహిళలకు ఉన్నటువంటి టాలెంట్ చూసారా, వారు అనుకున్నది చేసే విధంగా వారు అంతగా ప్రయత్నం చేశారు. అంటే ఆమె అనుకున్నది జరిగేంత వరకు విడిచిపెట్టలేదు. చూసారా, ఆవిడ అనుకున్నది జరిగేంత వరకు. ఈరోజు కూడా స్త్రీలు ఏం చేస్తున్నారమ్మా, ఎంతో మంది స్త్రీలు ఎన్నో ఘోరాలు మనం జరిగేది చూస్తూనే ఉన్నాం.
వాళ్ళు అనుకున్నది చేసే విధంగా ఉన్నారా లేదంటే వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు అది ఒక చెడు కానీ వాళ్ళకు మంచి అనిపించవచ్చు, కానీ అది అనుకున్నది చేసేంత వరకు వదిలిపెట్టలేదండి. అంతెందుకు కుటుంబాలలోనైనా కావచ్చు, భర్త ద్వారా ఏదైనా ఒక నక్లెస్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా అడుగుతుంది భార్య? ఒక నక్లెస్ చేయించుకోవాలనుకున్నప్పుడు, ఒక గోల్డ్ చైన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలా అడుగుతుంది? ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈరోజు మా ఆయనకు ఆయనకి ఇష్టమైన కూర చేసి పెట్టాలి, ఆయనకు నచ్చినట్టు ఏదైనా ఒక భోజనం ఏర్పాటు చేయాలి. అలాగ కూర్చొని వడ్డిస్తూ, ఏమండి మొన్ననే మ్యారేజ్కి వెళ్ళాను, మరి అక్కడ అందరూ మెడ నిండా గోల్డ్ వేసుకొని వచ్చారు, నన్ను ఒకలాగా చిన్న చూపు చూశారు కదా, మనకే కదా పరువు పోతుంది అలా వెళ్ళడం వలన. అంటే కూర్చొని ఎంత నిమ్మలంగా చెప్పుకొని ఆయన ఆ బాధ అంతా అలాగా ఏదో ఆయనకు నచ్చిన భోజనం వడ్డిస్తే అలాగా చెబుతూ ఉంటారు. అలాగే చెప్పినప్పుడు ఏదో ఒక టైంలో ఆయన వింటాడు కదా, ప్రతిసారి వినకపోయినా. అంటే తను అనుకున్నది చేయడానికి ఇష్టపడుతుందా లేదా? ఇష్టపడుతుంది, చేస్తుంది కూడా, సక్సెస్ చేసుకుంటుంది. అంతెందుకండి, భర్త పుట్టింటికి పంపించలేదు అనుకోండి, చాలా మందికి చాలా సందర్భాలలో మరి ఇది అమ్మాయి పుట్టింటి వాళ్ళకు తర్వాత భర్తకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు పుట్టింటికి పంపించరు. పుట్టింటికి పంపించలేదనుకోండి, కొద్ది రోజులు ఉంటారు, తర్వాత ఈవిడికి ఏముంటుంది, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనో లేకపోతే వాళ్ళు ఇక్కడికి రావాలనో ఏదో ప్లాన్ వేస్తుంటుంది మొత్తానికి. అప్పుడు ఏం చేస్తుంటుందో తెలుసా? కొంతకాలం పోయిన తర్వాత కోపం తగ్గింటుంది అనుకొని, ఏమండి మా తమ్ముడు ఫోన్ చేశాడండి, అయితే ఏంటి, నాకెందుకు చెప్తున్నావు? లేదు నీ గురించి అడిగాడు. ఏంటక్క బావ ఈ మధ్య చిక్కిపోయాడు అని బాధపడ్డాడండి, ఎప్పుడు అడగలేదు కానీ ఎందుకో నీ గురించి అడిగాడు అన్నప్పుడు, అంటే చిన్నగా ఏం చేస్తారు, అలాగా అలాగా సంభాషిస్తూ ఆ పుట్టింటికి వెళ్ళటానికి చిన్నగా అలాంటి మాటలు చెప్తూ దగ్గర అయిపోతుంటారు. ఏదో ఒక రోజు కోపం తగ్గిపోతుంది. మొత్తానికి అనుకున్నది స్త్రీ చేస్తుందా లేదా? చేస్తుందండి. అంటే తనకు కావాలనుకున్నవి సాధించుకుంటుంది. ఒకవేళ తనకు బట్టలు కావాలన్నా, పట్టు చీరలు కావాలన్నా, లేకపోతే ఇంకా బంగారు కావాలన్నా, లేకపోతే పుట్టింటికి వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో బ్రేక్ అయ్యాయి అనుకోండి, కానీ ఏదో చెప్పి భర్తను ఒప్పించుకొని చేయగలిగినప్పుడు, ఏ స్త్రీ అయినా నా భర్త మారలేదండి అని ఇలాగే కూర్చొని ప్రేమతో మాట్లాడి, నా భర్తను దేవుని సన్నిధికి నడిపించాలి, నా భర్త తెలుసుకోలేకపోతున్నాడు, అజ్ఞానంతో ఉన్నాడు, మరి అలాగా ప్రేమగా కూర్చొని దేవుని గురించి చెప్పుకోవడము, లేకపోతే చిన్నగా లాలన చేస్తూ ఆవిడ అలా చేసిందే, మరి స్త్రీలుగా మనము ఏదో ఒక రూపంలో భర్తకు కూర్చోబెట్టుకొని ప్రేమగా ఎందుకు చెప్పకూడదండి? ఎందుకు చెప్పకూడదు? చెప్తే ఎందుకు వినరు? అలా కాదు, ఈవిడ చెప్పదు, ఇలాంటి ఆయన ఇష్టం, ఆయన వస్తే రాని, రాకపోతే రాకపోని అని చెప్పేసి ఇలాగే వదిలిపెడుతూ ఉంటారు. అంటే నీకు కావలసిన వాటిలో, నీకు లాభం ఉన్న వాటిలో నువ్వు సాధించుకున్నావు, నీ టాలెంట్ని ఉపయోగించుకున్నావు, నీ ఆలోచనలు ఉపయోగించుకున్నావు. ఆలోచన చేయరా? చేస్తారండి. ఎందుకు చేయరు? ఉదయాన్నే పిల్లలకు ఏం టిఫిన్ పెట్టాలని ఆలోచన చేస్తారు, మధ్యాహ్నానికి వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్ ఏం సిద్ధం చేయాలని ఆలోచిస్తారు, ఆదివారం చర్చికి ఏం చీర కట్టుకుని వాళ్ళు పోయిన వారం కట్టుకునే శారీనే కట్టుకుంటే ఈ వారం కూడా బాగోదు కదా, ఒక చీర లేవనుకుంటారు, కాబట్టి ఇది వద్దు కదా. అంటే ఇన్ని ఆలోచన చేస్తున్నామే, మరి భర్తను మార్చుకోవాలని ఆలోచన చేస్తున్నామా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే పిల్లల్ని మార్చుకోవాలని మనం ఆలోచిస్తున్నామా? నా కొడుకు మారలేదండి, మీరు ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ ప్రార్థన చేయాలి. ఈవిడ మాత్రం ఏ ప్రయత్నం చేయదు. ఈవిడ కావలసినవన్నీ కూడా సాధించుకుంటుంది భర్త ద్వారా, ఈవిడ కావలసినవన్నీ కూడా చేసేస్తుంది. కానీ ఇలాగా ప్రేమగా తన మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధితో, స్వస్థ బుద్ధితో కూర్చోబెట్టుకొని వినయ విధేయతలతో, ఏమండి ఈ సంవత్సరం క్రిస్మస్ మాకు బట్టలు కొనాల్సిన అవసరం లేదు, ఆదివారం మాకు చికెన్లు మటన్లు నువ్వు తెచ్చి పడాల్సిన అవసరం లేదు, మనకున్న దాంట్లోనే మనం తిందాం, అందరం కలిసి కుటుంబం అంతా చర్చికి పోదామండి, దేవుని మాటలు విందాము, దేవుడు లేకపోతే మనకు జీవితం లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఎందుకు లేవు కుటుంబాలలో? అలా చెప్పుకుంటే ఏ భర్త అయినా వద్దంటాడా? ఒక స్త్రీ అలాగా చెప్పిందండి. ఒక స్త్రీ ఏం చెప్పిందో చూద్దాం. రాజుల గ్రంథము, రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల,
పీట దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా ఇందులో బస చేయవచ్చని అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అంటే అతడు ఇక్కడ ఒక మహిళ ఏం చేసింది, తన భర్తకు ఒక మాట చెప్తుందండి. ఎలీషా గారు దైవజనుడు. ఆవిడ ఆయన గురించి తెలుసుకొని ఏం చెబుతుందంటే, తన భర్తకు కూర్చోబెట్టుకొని ఆమె భర్త వైపు చూచి, ఏమయ్యా, మన దగ్గరికి వచ్చిపోతున్న ఒక దైవజనుడు ఉన్నాడు కదా, ఆయన భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును. కాబట్టి ఏం చేద్దామంటే, ఎక్కడో పర్వతాలలో ఉంటున్నారు, పర్వతం మీద, కర్మేలు పర్వతం మీద అక్కడ ఉండిపోతున్నాడు కదా, మరి ఆయన ఎంతో భక్తి గలవాడు. కాబట్టి ఆయన మన ఇంటి గోడ పైన ఒక చిన్న గది కట్టిద్దాము. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ అదిగో అక్కడ బస చేస్తాడు, అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు, అలాంటి వసతి కల్పిద్దాము అని అన్నప్పుడు భర్త అక్కడ అడ్డు చెప్పలేదండి. ఆమె మీద ఉన్నటువంటి భక్తి, ఆమెకున్న భక్తి, ఆమెకున్న ప్రవర్తన, ఆమెకున్న మంచితనం, ఆమెకున్న నీతి, ఇవన్నీ కూడా భర్తకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమడుగుతుంది ఆవిడ, భర్తతో ఏమడుగుతుంది, ఒక దైవజనునికి ఒక గది కట్టిద్దామండి, ఎక్కడో పర్వతాల మీద ఉంటున్నాడు, ఎక్కడో ఉంటున్నాడు, రాత్రులు అక్కడే ఉంటున్నాడు రెస్ట్ లేకుండా, కాబట్టి మన ఇంట్లో ఉంటే మనకు క్షేమం కదా, మనకు ఆశీర్వాదం కదా మన కుటుంబానికి అని చెప్పేసి, మనకు ఆ స్తోమత ఉంది కదా. కొంతమందికి స్తోమత ఉన్నా కూడా చెప్పరండి, కొంతమందికి చేయగలిగినటువంటి స్తోమత ఉంటుంది, కొంతమందికి ఆ స్థితి ఉన్నా కూడా దేవుని పనికి చేయాలన్నటువంటి ఆలోచనే రాదు. అసలు వాళ్ళ కోసం అయితే ఎంతైనా ఖర్చు చేసుకుంటుంటారు, కానీ ఇలాంటి ఆలోచన చేస్తారా? ఈవిడ చేసిందండి. చేసి, ఏమండి నాకు నగలు కొనియండి అని చెప్పట్లేదు, నాకు మంచి చీరలు కొనియండి అని చెప్పలేదు, లేదంటే నన్ను షాపింగ్ తీసుకెళ్ళండి అని చెప్పలేదు, ఇలాంటి కోరుకోవడం లేదు. అలాంటి అడిగితే దేవుడు రాయిస్తాడా బైబిల్లో? అలాంటి అడగలేదు ఈవిడ. మొత్తానికి మంచి మాట అడిగిందండి. అక్కడ భర్త కూడా వినడము, మరలా దైవజనుడైన ఎలీషా గారు వచ్చేసరికి ఏమైపోయింది, అక్కడ గది కట్టించేశారండి. ఆయన వచ్చి అక్కడ ఉండటము, రెస్ట్ తీసుకోవడము, ఇలాగా. అంటే ఒక స్త్రీ చెబితే చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆమె బ్రతికిన బ్రతుకు, ప్రవర్తన, పద్ధతి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ పురుషుడైనా వింటాడండి. ఏ పురుషుడైనా కూడా చెప్పిన మాట వింటాడు. అయితే ఈ స్త్రీ చెప్పినట్టుగా అక్కడ గది కట్టించడము, ఆయనకు ఆ దైవజనుడైనటువంటి, ఆ భక్తిపరుడైనటువంటి ఆయనకు గది కట్టించి రెస్ట్ తీసుకోవడానికి చేసిందంటే, ఈరోజు ఈ మాటలు చదువుకుంటున్నాం కదా మనము. ఈరోజు ఈ మాటలు చదువుకున్న తర్వాత అది ఇంకా ఆవిడ గురించే మనం చెప్పుకోవాలా, సునేమిరాయల గురించే మనం చెప్పుకోవాలా? ఇంకా ఒక సునేమిరాయలు రాకూడదా? పేరు మాత్రం ఉంటుంది. ఏం పేరు అమ్మంటే సునేమిరాయలు. ఆమె లాంటి క్రియలు ఉన్నాయంటే క్రియలు ఏమి ఉండవు. అంటే ఇంక మనం ఏదైనా క్రియల గురించి చెప్పుకోవాలంటే అక్కడ అప్పట్లో చేసిన సునేమిరాయలు లాంటి ఆవిడ ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా అలాంటి సునేమిరాయలు ఉంది, అలాంటి మనసు కలిగిన ఆవిడ ఉంది అని చెప్పుకోవాలటువంటి పరిస్థితి భావి తరాలకు ఉండాలండి. ఎందుకంటే మన బ్రతుకులు వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండాలి. మరి ఆవిడ చేసినట్టు ఇంకొక సునేమిరాయలు చేయకూడదా భూమి మీద? మనము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురు ఉంటాం, నలుగురికి కావాల్సినవన్నీ కూడా కావాలని తెచ్చుకుంటాం. అదే 100 మంది ఉన్నటువంటి సంఘంలో ఏ కొరత ఉంది, చర్చిలో ఏదైనా కొరత ఉందా? అరే వెనక సైడ్ ఫ్యాను ఎందుకో తిరగట్లేదు, అది ప్రాబ్లం అయిపోయింది, అందులో ఈ మధ్య ఎవరో కొత్తగా వస్తున్నారు, అక్కడే కూర్చుంటున్నారు, ఆ ఫ్యాను గాలి లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ వారం వస్తారో రారో, కాబట్టి ఏం చేయాలి? మనకుంది కదా ఆ స్థితి, మనకు ఫ్యాన్ తెచ్చే స్థితి ఉంది. కాబట్టి సేవకుడు అడగాల్సిన అవసరం లేదు, వెంటనే ఆ ఫ్యాన్ అక్కడ ఉంటే ఎంత సంతోషపడతాడు దైవజనుడు కదా, ఎంత సంతోషపడతాడు. అంటే ఇలాంటివి మనం చేయవలసినటువంటి ఈ వాక్యాలు విన్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చదువుకుంటాం, తర్వాత అయిపోగానే బైబిల్ మూసేసి, మీరు బైబిల్ మూసేస్తారు, నేను బైబిల్ మూసేసి మరలా యథావిధిగా మనం బ్రతుకుతే ఈ వాక్యాలు వినాల్సిన అవసరం లేదండి. మనము చదువుకొని మూసిపెట్టేసి వెళ్ళిపోతే, క్రియలు లేకపోతే దేవుడు ఇష్టపడడు. కాబట్టి ఈ వాక్యాలు విన్న తర్వాత ఇదిగో దైవజనుడు సువార్తకి వెళ్తున్నాడు, బైక్ లేదంట, కనీసం సెకండ్ హ్యాండ్దైనా మనం కొనిద్దామండి, లేకపోతే నలుగురిని పోగు చేసుకొని నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి మీరు చేయగలుగుతారా, నలుగురం కలిసి ఇదిగో కొంత అమౌంట్ గ్యాదర్ చేసుకొని ఇదిగో ఒక బైక్ తీసిద్దామా, లేకపోతే ప్రతి నెలలో ఒక్కొక్క వారం నేను సువార్తకి ఇస్తాను, మీరు సువార్తకి ఇవ్వండి అని ఒక్కొక్క ఏరియాలో సువార్త ప్రకటింపబడాలి, మాటలు వినిపింపబడాలి మన ద్వారా అన్నటువంటి ఆలోచన చేస్తున్నామా? అసలు అలా ఆలోచిస్తున్నామా? మన ఇంట్లో ఫ్యాన్ తిరగకపోతే వెంటనే క్షణాల్లోనే ఫ్యాన్ మళ్ళీ పైన వేలాడుతుంటుంది కదా, ఎందుకంటే మనం తట్టుకోలేము. కానీ ఇవన్నీ కూడా దైవజనులైన వారు, సంఘాన్ని నడిపిస్తున్న వారు ఇవన్నీ కూడా భరించుకోవాలండి. తన ఇంట్లోనికి ఆలోచించడు, తన ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా ఆయన ఆలోచించడు, సంఘానికి ఉండాలి, చర్చికి ఉండాలని ఒక దైవజనుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఒక సేవ చేస్తున్న సేవకులుగా చెప్తున్నాం, ఇంటిలో ఏది లేకపోయినా మాకు ఆలోచన రాదు, సంఘంగా కూడుకుంటున్నప్పుడు వారికి ఏదైనా కొరత ఉందా దానికోసం ఆలోచిస్తాం. కాబట్టి అది ఎప్పుడు కూడా సంఘంలోని సేవకుడికే అవసరమా? విశ్వాసులకు అవసరత లేదా? ఆలోచన లేదా?
మరి ఈవిడ కూడా ఒక విశ్వాసురాలుగా ఆయన గురించి తెలుసుకొని ఎంత చక్కగా మరి చేసిందండి, భర్తకు చెప్పుకొని ఒప్పించుకొని. అంటే ఒక మహిళ చేయగలదా అంటే చేయగలదు. అందుకే దేవుడు రాయించాడు, సునేమిరాలి గురించి రాయించాడు. ఆమెకు ఆ స్థితి ఉంది, చేయగలిగే మనసు ఉంది, చేసేసిందండి. అందుకే దేవుడికి నచ్చింది, దేవుడు రాసేశాడు. అంటే ఒక మహిళకు సామర్థ్యం ఉందా అంటే చేయగలుగుతుంది, మార్చగలదు. అది మంచి అయినా, అది మంచి మార్గంలోనికైనా మార్చగలదు, చెడు మార్గంలోనికైనా మార్చగలదు చేయాలనుకుంటే. అందుకే స్త్రీలు మంచి మార్గంలో ఉంటే, ప్రభు మార్గంలో ఉంటే, మనం ఆ మార్గంలో నడుచుకుంటే ఇంకా అనేక మందిని కూడా మనం మార్చగలము, మన కుటుంబాలను మార్చుకోగలము. అటువంటి పరిస్థితి మహిళకు ఉందండి, స్త్రీకి ఉంది. ఆ పరిస్థితి దేవుడు, ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి తప్ప అన్ని వినియోగించుకొని దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తారు. నా వల్ల కాదండి, నేనేం చేస్తాను, నా మాట వినలేరు, నా మాట వినరు. ఎందుకు వినడు? మనం కరెక్ట్గా లేకపోవడం వల్లనే మన మాట వినరు. మనం కరెక్ట్గా ఉంటే, మనం ఇలాగుంటే సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన క్రియలు ఏంటి అనుకుంటున్నారని 10 మంది వెళ్ళినప్పుడు వందనాలు చెప్తుంటే ఆవిడ వలన ఈరోజు ఎన్నో మేలు జరుగుతున్నాయని అన్నప్పుడు, భర్త ఎప్పుడు రాని భర్త వచ్చినా కానీ నా భార్యకు సంఘంలో ఇంత విలువ ఉందా, ఇంత రెస్పెక్ట్ ఉందా, నేనేంటి ఇలా ఉన్నాను, మారిపోతారండి భర్తలు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కుటుంబ వ్యవస్థే మారిపోతుంది అలాగ మనం నడుచుకోవడం వలన. మన ప్రవర్తన మనము అలాగ సరి చేసుకుంటూ ఉంటేనే, మన లోపాలు సరి చేసుకుంటేనే, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే మన ద్వారా కూడా మార్చబడతారు. అనేక మంది దేవుళ్ళలోనికి రాగలరు. అది దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇంకొక సందర్భాన్ని చూద్దామండి. ఇంకొక సందర్భాన్ని రాజుల గ్రంథంలోనే చూద్దాము. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 2-3 వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2వ కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు వచ్చును. 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన సొలొమోను గారికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇక్కడ సొలొమోను గారు జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి భూరాజులు కూడా ఈయన జ్ఞానం ఎంత గొప్పదోనని తెలుసుకోవాలి, చూడాలని ఆయన ముఖదర్శనం చేశారని మనం చదువుకున్నాం. అంటే ప్రపంచంలోనే జ్ఞానాన్ని పొందినవాడు. అప్పట్లో పాత నిబంధన కాలంలో అంత జ్ఞానాన్ని పొందాడు దేవుని దగ్గర నుండి. అందుకే దేవుని జ్ఞానమే అడిగాడు, జ్ఞానమే ఇచ్చాడండి. అయితే ఈ జ్ఞానం ఆయనకు ఉంది. మరి దేవుడికి మరి ఒక మందిరాన్ని కూడా ఆయన కట్టించడం జరుగుతుంది. అయితే ఇంత గొప్పగా బ్రతికినటువంటి సొలొమోను గారు, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఈయన చివరికి ఏమైపోయారు? అనేక మందిని వివాహం చేసుకున్నారట. 1000 మంది ఉన్నారు ఆయనకు సంఖ్య. 1000 మందిని చేసుకోవడం వలన మొత్తానికి ఈ 1000 మంది స్త్రీలు ఏం చేశారు? అతని హృదయమును దేవుని వైపు లేకుండా త్రిప్పివేసిరి. ఒక్క మహిళకే సంసోను గారు అంత బలవంతుడైనప్పుడు ఒక్క మహిళకే ఆవిడ టార్చర్ తట్టుకోలేక చావగోరి మొత్తాన్ని సీక్రెట్ చెప్పేస్తే 1000 మంది స్త్రీలు ఆయనను మార్చలేరా? ఇంకా అవలీలగా మార్చేస్తారు. ఏమన్నా నాకు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, గుడికి వెళ్తానని, గుడికి నేను మా వారు తీసుకొని వస్తానని అక్కడ అడుగుతున్నారు. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను అడుగుతున్నారు, మీరే వస్తున్నారు, మీ భర్త రాలేదని అడుగుతున్నారు. కాబట్టి మొత్తానికి మాట తీసేసుకొని ఉంటారు, గుడికి రావాలని మొత్తానికి మాట ఇచ్చేసింటాడు, మొత్తానికి వెళ్ళిపోయాడండి. అంటే 1000 మంది స్త్రీలు తలుచుకుంటే ఆయన తిప్పేయలేరా? అంత జ్ఞానవంతుణ్ణి, ప్రపంచంలోనే అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర నుండి. అటువంటి జ్ఞానవంతుడైన సొలొమోను గారే మరి ఏమైపోయారట? ఆ స్త్రీలు ఏం చేశారు? ఇతర దేవతల తట్టు అతని హృదయాన్ని త్రిప్పివేసిరి. అంటే ఒక స్త్రీనే ఇంతగా మార్చగలిగితే ఇంకంతమంది స్త్రీలు కలుసుకుంటే ఆయనను దేవునికి కాకుండా చేసేశారండి. చివరికి తెలుసుకొని తర్వాత తన జీవితం అంతా తెలుసుకున్న తర్వాత కదా ప్రసంగి గ్రంథం ఇవన్నీ రాస్తాడు. అంటే ఇక్కడ మహిళలకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఒక మహిళ తలుచుకుంటే ఇన్ని చేస్తే 1000 మంది తలుచుకుంటే ఇంకా అసలు ఆయనను ఇంకా ఎలా తీసుకెళ్ళిపోయారంటే దేవుని దగ్గరికి, దేవునికే దూరం చేసేసారు. కాబట్టి
మనము ఏం నేర్చుకుంటున్నామనంటే ఇంతవరకు పాత నిబంధనలో జరిగినటువంటి స్త్రీల గురించి మనం తెలుసుకున్నాం. పాత నిబంధన కాలంలో స్త్రీలు ఏ విధంగా నడుచుకున్నారంటే వారు అనుకున్న మార్గంలోనికి రప్పించడానికి వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని విఫలం కాకుండా వారు సక్సెస్ చేసుకున్నారు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందని. అందుకే ప్రతి మహిళకు సామర్థ్యం ఉంది, ప్రతి మహిళకు టాలెంట్ ఉంది, దేవుడు ఇచ్చాడు. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తర్వాత మరి ఎంతో మంది ఉన్నారండి. అక్కడ కూడా దేవుడు రాయించాడు. ఒక సమరయ స్త్రీ ఆవిడేం చేసింది? నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ దేవుడు రాయించాడు. అమ్మ నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావని అడిగినప్పుడు అక్కడ ఏమంటుంది? అయ్యా మీ క్యాస్ట్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి, మేము ఇస్తే నీళ్లు తాగుతారా అన్నటువంటి సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేసిందంటే, ఇదిగో నాకు నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే ఇంకెప్పుడు దప్పి కొనవమ్మని చెప్పినప్పుడు ఆ నీళ్ళు ఏదో నాకు చేదుకొని రోజు రాకుండా మీరు ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే ప్రభు అని ఆ సంభాషణలో మొత్తానికి ఆయన ఒక ప్రవక్త అనుకుంటుంది. లాస్ట్కు చివరికి ఆయన మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని చెప్పేయడం వలన ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఆయన కూడా పెనిమిటి కాడని చెప్పగానే ఆవిడకి ఇంకా అర్థమైపోయిందండి. ఈయన ప్రవక్త కూడా కాదు, ఇదిగో మెస్సియా వస్తాడని మేము విన్నాం కదా, ఈయనని తెలుసుకునింది. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆవిడకు యేసుక్రీస్తు వారే మెస్సియా అని అర్థమైపోయింది. కాబట్టి వెంటనే ఏం చేసింది? వెంటనే తను నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ దాహం కూడా మర్చిపోయింది. వెంటనే ఆ కుండను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఏం చేసిందో చూద్దామా? యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, అంటే ఈ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అందరూ కూడా అనేకులు ఏం చేశారంట? ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూసారండి, ఈవిడకు దేవుడు మరి ఎందుకు రాయించాడంటే ఆవిడ మాటను బట్టి. ఆమె జీవితం మొట్టమొదట ఎలా ఉందో కానీ ఆవిడ జీవితం బాగోలేకపోయినా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క మాటలు ప్రభును అనేకులకు పరిచయం చేసిందండి ఆ గ్రామంలో. అందుకే ఆమె మాటను బట్టి అనేకులు విశ్వాసం ఉంచిరి. సమరయ స్త్రీ ఆవిడ చెప్పిన ఆ మాట విని అనేక మంది మారారట ఆమె మాటను బట్టి. అంటే ఇక్కడ ఈవిడ కూడా చూసారా, ఆవిడ జీవితం బాగోలేకపోయినా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తానికి ఎదురు చూస్తుంది. మెస్సియా వస్తాడు, మాకు సమస్తాన్ని తెలియజేస్తాడని ఆమె ఎదురు చూస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆమె దగ్గరికే ప్రభు రావడం, ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఆ ఊర్లో అనేకులకు ప్రభు గురించి చెప్పింది, ఆయన పరిచయం చేసింది. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేసింది? అనేకులు మారటానికి కృషి చేసింది. అందుకే దేవుడు రాయించాడండి. ఎవరెవరు దేవుని కోసం ప్రయాసపడ్డారో, ఎవరెవరు వారి యొక్క లాభం కోసం ప్రయాసపడి అంటే చెడు మార్గం కోసం ప్రయాసపడిన వారు ఉన్నారు, మంచి మార్గం కోసం ప్రయాసపడిన వారు ఉన్నారు. స్త్రీల గురించి దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. అయితే స్త్రీకి మొత్తానికి ఏముంది? టాలెంట్ ఉంది, సామర్థ్యం ఉంది, మార్చగలదు, తను చెప్తే మారగలుగుతుంది సమాజం అని దేవుడు రాయించాడండి. కాబట్టి ఈ రోజు ఇన్ని వాక్యాలు వింటున్న మనము స్త్రీలుగా మనం ఏం చేస్తున్నాం? అందుకే ఒక కుటుంబంలో ఒక దైవజనుడుగా 2 స్త్రీలు మార్చారండి. ఒక కుటుంబంలో ఒక దైవజనునిగా తయారు చేశారు. చూద్దాం ఆ మాటను. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోన అన్నటువంటి మాట నుంచి మనం చదువుకుందామండి. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి. లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ తిమోతి గారి అవ్వగారు, మరి అలాగే వారి తల్లి గారు, వారి అవ్వగారు లోయి, వారి తల్లి గారు యూనికే, వీరిద్దరు ఏం చేశారన్నప్పుడు తిమోతి గారిని బాల్యం నుండి లేఖనాలను గురించి తెలియజేస్తూ, లేఖనాల గురించి వాక్యాన్ని తెలియజేస్తూ ఆయన ఏం చేశారంటే ఇదిగో ఒక గొప్ప దైవజనునిగా తయారు చేశారు. అంటే క్రొత్త నిబంధనలో స్త్రీలు కూడా ఏం చేశారు అన్నప్పుడు ఇదిగో ఇక్కడ పురుషుని పాత్ర లేదండి, ఇక్కడ
పురుషుని ప్రమేయమే లేదు. ఈ స్త్రీలు ఏం చేశారంటే అమ్మమ్మ అలాగే అమ్మ కలిసి ఏం చేశారు, తిమోతి గాని దైవజనుడుగా తయారు చేశారు. చిన్ననాటి నుండే వాక్యాలు నేర్పించి దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక దైవజనుడుగా నిలవబెట్టారు. ఈ రోజు స్త్రీలుగా మనం కూడా ఈ మాటలన్నీ నేర్చుకుంటున్నాం కదా. ఇదిగో మనం కూడా ఏం చేయాలి, మన గర్భవాసాల నుండి పుట్టిన పిల్లల్ని కూడా ఏం చేయాలంటే ఇలాగా ఇందాక చక్కగా బిడ్డలు పాట పాడారు. చిన్ననాటి నుండి అలాగ పాటలు పాడించడం, చిన్ననాటి నుండే బైబిల్ నేర్పించడం, చిన్ననాటి నుండే వాక్యాన్ని నేర్చుకోవడము, చెప్పడం, ఇలాంటివన్నీ మనం నేర్పించడం వలన ఏమైపోతారంటే దేవునికి సేవకులుగా ఉపయోగపడతారు. కాబట్టి అలాగ చేయటానికి ఎక్కువ స్త్రీ పాత్ర ఉందని మనకు అర్థమవుతుందండి. స్త్రీ పాత్ర ఎంతో ఉందని మనకు అర్థమవుతుంది. మరి ఇన్ని మాటలు మనం చదువుకుంటున్నాం కదా, ఇంక ఇప్పుడు చెప్పండి, నా వల్ల ఏం కాదండి, నేనేం చేయగలను, మా భర్త మారలేదని ఇప్పుడు కూడా పాస్టర్కి ఫోన్ చేసి మా భర్త కోసం ప్రార్థన చేయండి, ఆయన మారాలండి, ఆయన అలా అండి, ఇలాంటి అలవాట్లు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఉంటాయి. ఇంకా ఎవరో మూడుని మూఢత్వం అంట రోటబోసి దంచినా వాడి మూఢత్వం పోదు. అలాంటి వల్ల మనం ఏం చేయలేం. కానీ అంత మూఢత్వం ఏమి ఉండదు కదండి ప్రతి ఒక్కరికి. అంటే సంసోన్ అంత బలవంతుడేం కాదు కదా ఓ మహిళ మీ భర్త, సంసోన్ అంత బలవంతుడేం కాదు కదా. మరి అలాగే సొలొమోను అంత జ్ఞానవంతుడేం కాదు కదమ్మా నేను మార్చలేను చేయలేను అనడానికి కదా. కాబట్టి మహిళలుగా మనము ఏం చేయాలన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, వింటున్నాము, నాకేమి రాదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు అని అనుకొని నిరుత్సాహపడకూడదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు పురుషుల గురించి రాయించారు, స్త్రీల గురించి రాయించారు. కానీ స్త్రీలు అనుకున్నది చేసినట్టుగా మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము, వింటున్నాం. అంటే మహిళ మార్చగలిగే సామర్థ్యం ఉంది. ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అన్నీ చెప్పుకోవడానికి మన సమయం సరిపోదు. కాబట్టి ఒక ఎస్తేరు గారు కావచ్చు, మరి ఎంతో మంది ఇలాగా యూదుల కోసం తను కూడా ఎంతో ముందుకు వచ్చేసిందండి. అంటే అలాగా ఒక జాతినే కాపాడడానికి ఎస్తేరమ్మ గారు ముందుకు వచ్చారు. ఒక జాతిని నిలబెట్టింది. ఆ జాతిలో నుంచి, యూదా జాతిలో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ఇలాగ మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి స్త్రీ దేవునికి ఉపయోగపడాలంటే ఉపయోగపడగలదు, తనకు తను ఉపయోగపడాలని ఉపయోగపడగలదు. కానీ మనం మన కోసం కాదు కదా క్రైస్తవులుగా, మనము క్రీస్తు కోసము దేవుని కోసం బ్రతకవలసిన వారం. కాబట్టి మనము మన ప్రవర్తనలు వాక్యం ద్వారా సరిచేసుకుంటూ మనం మంచి వినయ విధేయతలతో, ఇదో ఎస్తేరమ్మ గారిలో దయ, ఆమెను చూసినప్పుడే దయ పుట్టేదంట. ఆమెను చూడగానే దయ ఎప్పుడు పుడుతుందండి? దయ ఎప్పుడు పుడుతుంది? అయ్యో ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా రోగంతో బాధపడుతుంటే, అయ్యో జ్వరం వచ్చిందా, అయ్యో బాధపడుతున్నారు, అయ్యో బాగోలేదా కదా, అలా కదా అనుకుంటాము. ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే అయ్యో అని దయ కలుగుతుంది. కానీ ఒక వ్యక్తిని, ఒక స్త్రీని చూసినప్పుడు దయ పుట్టాలంటే దయ పుట్టే విధంగా ఆవిడ ప్రవర్తన ఉంది, అంటే అలాగ నడుచుకునింది. కాబట్టే అటువంటి, మరి తన భర్త కూడా ఎలాంటి వాడో మనకు తెలుసు, ఆయేశ్వరోజురాజు. కానీ అటువంటి పరిస్థితులలో మరి ఆవిడ వినయ విధేయతలతో, ఆ మంచి ప్రవర్తనతో, దయ కలిగి బ్రతుకుతూ ఆవిడ ఏం చేసింది? యూదా జాతినే కాపాడుకునింది. ఇవన్నీ కూడా మరి ఎన్నో సందర్భాలు మనం చదువుకుంటే బైబిల్లో, మరి ప్రతి మహిళకు దేవుడు టాలెంట్ ఇచ్చారండి, ఊరికనే చేయలేదు. ఎందుకంటే మనం అందరం కూడా మహిళలుగా, మనం అందరం కూడా ఇదిగో దేవునిలో నుంచి వచ్చిన వారిని దేవుడు తక్కువ చేయలేదు. కానీ మనం ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి, దేవుడి వాక్యానికి అనుకూలంగా ఉండాలి తప్ప, ఆ వాక్యానికి అనుకూలమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ మనం చక్కగా బ్రతుకుతూ మన కుటుంబాలను మార్చుకొని అనేక మందిని మార్చే మహిళలుగా ఉండాలి తప్ప, ఇంకా మహిళా లోకం లేచిందని ఎన్నో ఉన్నాయి లోకంలో కదా, వాళ్ళే లేస్తే మహిళా లోకం లేచిందని ఎన్నో ఉన్నాయి కదండి లోకంలో. మరి మహిళలుగా మనం లేలేమా సువార్త ప్రకటించడానికి? చెప్పండి. మనం ఎందుకు నోర్లు మూసేసుకొని బందీ చేసేసుకొని మనం ఎందుకు ఉండాలి? మాట్లాడమంటే ఎన్నో మాట్లాడేస్తుంది మహిళ, వాక్యం దగ్గరికి వస్తే మాత్రం బంద్ చేసుకుంటారండి. కాబట్టి అలాగ మనం ఉండకుండా ఇదిగో దేవుని వాక్యానుసారంగా మనం అందరం కూడా ప్రవర్తిస్తూ, మనం కూడా కొంతమందినైనా మార్చగలిగేటువంటి సామర్థ్యం దేవుడు మనకు ఇచ్చాడు. నువ్వు మాట్లాడు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పాట పాడు, దేవుడు చెప్పాడు. అదండి మనకు ఇచ్చిన బాధ్యత. ఎందుకంటే నేను చెప్తే ఎవరింటారండి, నేను మాట్లాడితే ఎవరైనా మారతారని మనం అనుకొని మనల్ని మనమే తక్కువ చేసుకోకూడదు. దేవుడు ఊరికనే మనల్ని పుట్టించలేదు. దేవుడు మనకు ఇచ్చాడంటే ఈ జన్మ, ఇదిగో నీ ద్వారా నా ద్వారా ఎవరో మారాలి, ఎవరో బలపడాలి, ఎవరో రక్షణలోనికి రావాలి. కాబట్టి అది దేవుని సంకల్పం. కానీ మనకు అది అర్థం కాక నాకేం వచ్చండి, నాకు రాదండి అని చెప్పేసి మనల్ని మనమే తక్కువ చేసుకొని మనమే ఇదైపోతుంటాం. అలా కాకుండా మనం అందరం కూడా ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఇతరులను మార్చేవారిగా, అంత శక్తివంతులుగా మన వాక్యం ద్వారా బలపడుతూ రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో
ఇంతవరకు తండ్రి మీ మాటలు మేము కొన్ని నేర్చుకున్నాము నాయన. మహిళలుగా తండ్రి మీరు మమ్మల్ని భూమి మీద స్త్రీలుగా పుట్టించారు. మేము కూడా తండ్రి మీ పిల్లలమే కాబట్టి తండ్రి మేమేమి చేయలేమని, మా మాట ఎవరు వినరని, మేము ఎలా బ్రతకాలో తెలియక, నీ వాక్యము నీ జ్ఞానము లేక తండ్రి ఎంతవరకు తండ్రి సమయాన్ని కాలాన్ని వృధా పరుచుకున్నామేమో, అజ్ఞానంగా నడుచుకున్నామేమో. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ తన నోరు తెరుచున జ్ఞానం నేర్చుకోవాలి. నీ జ్ఞానం నేర్చుకుంటే ఎప్పుడు కూడా జయమే తండ్రి. నీ జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానానుసారంగా మేము ప్రవర్తిస్తూ తండ్రి మా కుటుంబాలను, అలాగే ఈ సంఘమును, అలాగే తండ్రి సమాజంను మార్చేవారిగా మేము ఎప్పుడు ప్రయాసపడే పిల్లలుగా తండ్రి, స్త్రీలుగా మీ పిల్లలందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలు నాయన బెంగళూరు ప్రాంతంలో ఉండి ఇదిగో తండ్రి ఆన్లైన్ ద్వారా మీ మాటలు ఇంతవరకు విన్నారు నాయన. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగిస్తున్నారు ఆన్లైన్ ద్వారా తండ్రి. నిత్యము నీ మాటలు వింటున్నారు. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి, నీ వాక్యంలో స్థిరపరచండి తండ్రి. అలాగే దీన్ని నిర్వహిస్తున్నటువంటి శాంపాల అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తోడుగా ఉండండి తండ్రి. మరి అన్నగా నడిపిస్తున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి తండ్రి. మీ పిల్లలందరూ కూడా నాయన ఏక మనసు కలిగి, ఏక ఆలోచన కలిగి, స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా క్రీస్తునందు అందరినీ కూడా ఏకం చేశారు కాబట్టి మేమందరం కూడా తండ్రి నీ పనిలో ఉండునట్లు మీ పిల్లల్ని కూడా అట్టి దీవెనలతో, అట్టి ఆశీస్సులతో, అట్టి జ్ఞానంతో నింపమని వేడుకుంటూ కోరుకుంటూ, ఇలాగే నిత్యము తండ్రి నీ మాటల్లో నీ పిల్లలు వర్ధిల్లే భాగ్యాన్ని దయచేస్తారని వేడుకుంటూ, మీ పిల్లలతో వారు ఏ పనులైతే జరిగించాలని మీరు ఇష్టపడ్డారో ఆ పనులు చేయుటకు మీ పిల్లలకు తండ్రి ఆలోచననివ్వమని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి మీ చిత్తం మీద మరలా ఇలా మీ పిల్లలతో నీ వాక్యంతో కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లేకపోతే తండ్రి మీరున్న లోకంలో మేమందరం కలుసుకునే భాగ్యాన్ని కలిగిస్తారని కోరుకుంటూ వేడుకుంటూ, అలాగే తండ్రి మరి సంఘంలో తండ్రి ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే తండ్రి క్షేమంగా వారిని ఉంచుతారని, ఆరోగ్యం ఇస్తారని, ఇంకా ఏమైనా కొరతలు ఉంటే తండ్రి జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండండి తండ్రి. వారి పనులలో అంతట్లో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి మీ యొక్క కృపచేత నడిపిస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో మీకు సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ముందుగా ఎవరికైనా ఈ యొక్క అంశంలో ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మా సిస్టర్ గారిని అడగడానికి అవకాశం ఇస్తున్నానండి. ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగచ్చు. సైలెంట్గా ఉన్నారంటే పాఠం అర్థమైంది అనుకుంటున్నానండి నేనైతే. నాకే ఒకటి డౌట్ ఉంది సిస్టర్. చెప్పండి. ఏమంటే అబిగయలు ఉన్నారు కదా సిస్టర్ బైబిల్లో, అవునమ్మా. భయభక్తులు కలిగిన స్త్రీ, ఒక బిహేవియర్ పరంగా కానీ వ్యక్తిత్వం పరంగా అన్ని కూడా ఆమె మంచిగానే ఉంది. అవును. భర్తను మార్చుకోలేకపోయింది సిస్టర్, ఎందుకో చెప్పగలుగుతారా? చెప్పాను కదా, దుష్టుడైన ఈ నాబాలు అని అంటాడు కదా అక్కడ దేవుడు. అంటే ఇంక పూర్తిగా దుష్టుడైపోయాడు అతడు. అంటే మానవత్వ విలువలు లేవు అతనికి. అందుకే కదా దావీదు గారిని కూడా పంపిస్తారు సహాయం చేయాలని చెప్పేసి. దావీదు గారు వాళ్ళకి హెల్ప్ చేసినా అతడు హెల్ప్ చేయడు. చూడండి, దావీదు ఎవరు, యెషై కుమారుడు ఎవడు అంటాడు. అంటే తన భర్తను ఆవిడ స్వస్థ బుద్ధి కలిగింది. అందుకే నేను మీతో ఒక మాట చెప్పాను, మూర్ఖుని మూఢత్వము రోటబోసి దంచని దేవుడు రాయించాడు కదా, ఆ మాట కూడా మీకు టచ్ చేశాను. అందుకే మూర్ఖుని మూఢత్వం అంట రోటబోసి దంచినా పోదంటే కొంతమంది ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మార్పు లేని వారుగానే ఉంటారు. అది దేవుడే చూసుకుంటాడు. ఆవిడేమో స్వస్థ బుద్ధితో ఉంది, ఆమె చాలా భక్తిగా ఉంది, కానీ అక్కడ అతడు ప్రవర్తన మారలేదన్నమాట. అందుకే దుష్టుడైన ఈ నాబాలు, దుష్టుడు ఇప్పుడు మారతాడా? ఇప్పుడు అపవాది మారతాడా? మారడు కదా. అపవాది మారడు కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, యేసుక్రీస్తు వారి దగ్గరే కదా ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గర ఎన్ని మాటలు వినింటారు. ఎందుకు, దేనికి ఆశపడ్డాడు? పరలోకం గురించి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మాటలు చదువుకొని మనం ఇంతగా ప్రేరేపింపబడుతూ ఉంటే, ఇక సాక్షాత్ యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో చూశారే. అటువంటి ఇస్కరియోతు యూదానే లాస్ట్కు సాతాను ఇంతకు ముందే అతని హృదయంలో ఆలోచన పుట్టించి ఉండెను. అంటే ఏ ఆలోచన పుట్టించింది? వెండి తీసేసుకొని ఆయనను అప్పగించమనే ఆలోచన పుట్టించింది. పుట్టించినప్పుడు అతడు ఆ ప్రకారంగా వెళ్ళిపోయాడు. అంటే దుష్టుడు ఆవహించినప్పుడు అతన్ని ఇంకా యేసుక్రీస్తు వారు స్వయంగా పక్కనే ఉన్నారు కదా. మరి ఎందుకు మరి ఆయన అలాగే చేశాడు అన్నప్పుడు కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. అందుకే వాడు పుట్టకపోతే మేలు అన్నాడు కదా. అందుకే దుష్టుడు అని రాయించాడు అక్కడ కూడా. దుష్టుడైన ఈ నాబాలు అని రాయిస్తాడు. అంటే అతడు దుష్టుడుగా మారిపోయినప్పుడు ఇంకా దేవుడే అతనికి శిక్ష వేశాడనమాట. కాబట్టి ఆవిడ అంత ప్రవర్తన, అంత భక్తిగా ఉన్నా మారలేదంటే అక్కడ ఆవిడది కాదు లోపము, అతనిదే లోపము అని మనకు అర్థమవుతుంది. ఏమా క్లారిటీ అయిందా?
థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. అక్క నా దగ్గరికి 2 ప్రశ్నలు పంపించారు అక్క. ఒక్కొక్కటి అడుగుతాను అక్క. మొట్టమొదటి ఏంటంటే, స్త్రీలు బలహీనమైన ఘట్టమని దేవుడు రాయించాడు బైబిల్లోని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శారీరకంగా బలహీనమా, మానసికంగా బలహీనమా విషయాన్ని దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడా అనే మాటను అడిగాను అక్క. ఓకే, చెప్తాను. స్త్రీ బలహీనమైన ఘట్టము అంటే శరీరపరంగా అయితే బలహీనమైన ఘట్టమే. ఎందుకంటే పురుషుడు దేహానికి స్త్రీ దేహానికి వచ్చేసి తేడా ఉంటుంది. ఎందుకంటే పురుషుడికి ఉన్నటువంటి బలము స్త్రీకి ఉండదు. స్త్రీ దేహం కూడా ఎలా ఉంటుందంటే సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే దేహం విషయంలో ఎలాగైతే సెన్సిటివ్గా ఉంటారో, ఎందుకంటే పురుషుడు ఎంత వెయిట్ అయినా ఎత్తగలడు, స్త్రీ అంత వెయిట్ ఎత్తలేదు. దేహం విషయంలో బలహీనమే. అలాగే ఆలోచనల విషయంలో కూడా అంటే ఒక బాధ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా కానీ చూడండి, స్త్రీలే ఎక్కువ ఏడుస్తుంటారు. ఎవరైనా ఒక కుటుంబంలో చనిపోయారు అనుకోండి, కుటుంబంలో ఎవరైనా చనిపోతే పురుషుడు ఎలా ఉంటాడంటే గుండె నిబ్బరం చేసుకొని కంటికి నీరు రాకుండా లోపలనే దిగమింగుకొని ఉంటాడు. కానీ స్త్రీలు చూసారా, స్త్రీలు ఎలా ఏడుస్తుంటారంటే కింద పడి మరి ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ రోధిస్తూ ఉంటారు. అంటే స్త్రీ అంటే వెంటనే కళ్ళనీళ్ళు పెట్టుకోవడము. అంటే ఎందుకు అనంటే సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. మనసు కూడా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే బాధ వచ్చినా వెంటనే తట్టుకోలేదు, సంతోషం వచ్చినా కూడా తట్టుకోలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా భర్త నీకు రేపు నేను ఏదో ఒక గిఫ్ట్ తేవాలనుకుంటున్నాను, లేకపోతే నీకు ఏదైనా ఒక గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరితో చెప్పొద్దు అని చెప్పిన తర్వాత వెంటనే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకు చెప్పేసి ఉంటుంది? ఎందుకంటే ఆనందం పట్టలేక నీకెలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అంటుంటారు. అంటే ఎందుకనంటే ఆనందం వచ్చినా తట్టుకోలేదు, బాధ వచ్చినా తట్టుకోలేదండి. పురుషుడైతే 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. అంటే మనసు విషయంలో దేహం విషయంలో కూడా బలహీనమే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాక్యం విషయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పాడు. అంటే వాక్యంలో ఎప్పుడు కూడా స్త్రీ జ్ఞానంలో బలవంతులుగా ఉంటే బలహీనత ఉండదండి. దేహంలో మాత్రము బలహీనత ఉంటుందేమో, కానీ దేహంలో ఇప్పుడు కొంతమంది లేడీస్ వచ్చేసి ఇంకేంటంటే గేమ్స్ ఉన్నాయి కదండి, గేమ్స్ క్రికెట్ కావచ్చు, ఇంకా కొన్ని వాలీబాల్స్ కావచ్చు, పురుషులతో సమానంగా ఆడి వాళ్ళ దేహాన్ని ఎలా చేస్తున్నారంటే గట్టిగా మారడానికి, ఎముకలు దృఢపరచబడడానికి, స్ట్రాంగ్గా అవ్వటానికి పురుషులతో సమానంగా ఏదైనా కూడా చేయగలము అన్నట్టుగా వాళ్ళ బాడీని అలాగ మలుచుకుంటున్నారు కదా. అంటే సెన్సిటివ్గా ఉన్నటువంటి దేహాలను కూడా అలాగ మలుచుకుంటున్నారు. ఇది శరీరపరంగా ఆలోచిస్తే. అలాగే మనసు పరంగా కూడా ఆలోచిస్తే మానసికంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కన్నా తల్లి మరియమ్మ గారు ఉన్నారు. ఆవిడకు మరి యేసుక్రీస్తు వారు గర్భంలో పడినప్పటి నుంచి మరి ఆవిడకు కన్నీరే కదండి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. మరి భరించుకునింది. సెన్సిటివ్గా ఉన్న వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యంలో బలవంతులైపోతే బలహీనమైన ఘట్టంగా ఉండరు. బలహీనమైన ఘట్టమే కాబట్టి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి అని అంటాడు అక్కడ. ఎందుకంటే జ్ఞానం నేర్చుకున్న తర్వాత బలవంతులైపోతారు. స్త్రీలైనా కానీ జ్ఞానం నేర్చుకున్న తర్వాత బలవంతులైపోతారు. జ్ఞానం లేకపోతే సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనసు, వాళ్ళు ఆలోచించే విధానం వెంటనే స్ట్రగుల్ అయిపోతారు, వెంటనే సంతోషపడతారు. కాబట్టి అందుకోసం అక్కడ బలహీనమైన ఘట్టము. కాబట్టి పురుషుడు జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటాడు. అదే జ్ఞానం నేర్చుకునే స్త్రీలు కూడా ఎంతోమంది ఉన్నారు కదా. జ్ఞానం నేర్చుకునే స్త్రీలు ఉన్నారు, అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. పురుషుడు అయినటువంటి అకులా గారితో ప్రిస్కిల్లా గారు కూడా ఉండి డేరాలు కుట్టుకుంటూ మరి అక్కడ నుంచి వాళ్ళకు ఒక హింస కలిగినా కానీ వెళ్ళిపోయి ధైర్యంగా ఉండి స్వార్థ ప్రకటించారు. అంటే జ్ఞానం నేర్చుకున్న తర్వాత బలహీనం అనేది ఉండదండి, బలవంతులుగా మారొచ్చు జ్ఞానం నేర్చుకున్న తర్వాత. అది దేహ విషయంలోనైనా మనసు విషయంలో అయినా బలహీనత ఉంది. వాక్యం నేర్చుకున్న తర్వాత ఆ బలహీనత అనేది ఉండదు. అది మనసుకైనా శరీరానికంటే మనం మార్చలేములేండి. మానసికంగా అయితే వాక్యం ద్వారా, వాక్యం ఎప్పుడైతే హృదయం నిండా ఉంటుందో, అందుకే స్త్రీ అని పురుషుడని తేడా లేదని చెప్పారు కదా గలతీ పత్రికలో. ఆ సంగతి ఒకవేళ తెలియకుంటే చూపిస్తానండి. గలతీలకు రాసిన పత్రికలో చూద్దామని ఆ మాటను. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి ఆయన చెప్పిన మాటలు మనం చూస్తే గలతీ పత్రిక 3:28 అక్క.
ఇందులో యూదుడని గ్రీసు ఇందులో దేశస్తుడని లేదు, ఈదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని దాసుడు స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నుండి మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నందు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏకంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి మరి ఆయనను సమాధి చేసిన తర్వాత ఆ సమాధిలో పెట్టిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళారు? మొట్టమొదట అంటే స్త్రీలే వెళ్ళారా? స్త్రీలే ధైర్యంగా వెళ్ళారు. సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళడానికి భయపడతారు కదా. మరి ఎందుకు భయపడకుండా వెళ్ళిపోయారంటే ఆయన వారిలో నింపినటువంటి ఆ మాటలు ఆ ధైర్యాన్ని ఇచ్చాయి. మొట్టమొదట స్త్రీలు బలహీనంగానే ఉన్నారు, కానీ ఆయన నింపిన వాక్యం ద్వారా ఆయన చెప్పిన మాటలు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు తీసుకెళ్ళిపోయాయి? అసలు సమాధుల దగ్గరికి వెళ్తారో స్త్రీలు వెళ్ళరు కదా. మరి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుడి మాటల వలన వాళ్ళకి ఆ ధైర్యం వచ్చేసింది, ఆ బలం వచ్చేసింది. కాబట్టి స్త్రీలు బలహీనమైన ఘట్టమే, కాకపోతే వాక్యం నేర్చుకున్న తర్వాత బలహీనమైన ఘట్టమే కాదు, బలమైన ఘట్టంగానే దేవుడు వాడుకుంటాడు. ఇంకో ప్రశ్న బ్రదర్, ఓకేనా బ్రదర్? సాటిస్ఫైనా? సాటిస్ఫైడ్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకొక సెకండ్ ప్రశ్న కూడా మీరు ఆల్రెడీ ఈ ప్రశ్నలను ఆన్సర్ చెప్పేశారు అనుకుంటున్నాను అక్క నేనైతే. కాకుంటే క్వశ్చన్ అడుగుతాను, ఇంకా ఏదైనా మీరు దానిలో యాడ్ చేయాలంటే మీరు యాడ్ చేసి చెప్పొచ్చు అక్క. మాకు కొన్నిసార్లు పాట పాడాలంటే భయం వేస్తుంది, దేవుని వాక్యం చెప్పాలంటే భయం వేస్తుంది, ఈ భయాన్ని మేము ఎలా అధిగమించాలి? భయం వేస్తుంది. పాట పాడాలన్నా వాక్యం మాట్లాడాలన్నా ప్రార్థన చేయాలన్నా చాలా మందికి ప్రార్థన చేయమంటే నలుగురిలో ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉంటారు. అదే పర్సనల్గా అయితే బాగా ప్రార్థన చేసుకుంటుంటారు, వాళ్ళలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటారు సొంతంగా. కానీ 10 మందిలో ప్రార్థన చేయాలంటే ఒక భయము లేకపోతే ఒక బిడియము ఇవి ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. ఎందుకు అలాగా భయం ఉందంటే ఒక బైబిల్లో ఒక మాటను చూద్దామండి. బైబిల్లో ఒక మాటను చూసుకొని చెప్తాను. ఆ మాటను యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. ఇక్కడ ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటున్నాడు. ప్రేమలో భయం ఉండదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు అనుకోండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వారిద్దరి క్యాస్ట్లు వేరు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ వీరి ప్రేమ ఎలా ఉందంటే ఒకరిపై ఒకరికి ఇంకా తీవ్రమైన ప్రేమను పెంచుకున్నారు, కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ ఏం చేస్తారు? ఇద్దరు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బాధ చెప్పుకొని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి తల్లిదండ్రులు ఒప్పుకోరు, అంగీకరించని తెలిసినా వాళ్ళ ప్రేమలో భయం లేదన్నమాట. తల్లిదండ్రులు ఏమంటారు ఏంటి ఇవన్నీ భయపడలేదు. కొంతమంది భయపడకుండానే వెళ్ళిపోయి వారే వివాహం చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి, కుటుంబాలకు దూరం అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అలాంటిది, ఒకరిపై ఒకరికి అలాంటి ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఎవరికి భయపడకుండా వారు అనుకున్న చేసేసారు కదా. అంటే ఇక్కడ ఆ ప్రేమను గురించి మనం అర్థమైతే ఇప్పుడు దేవుని ప్రేమించామనుకోండి 100%, ఆ 100% దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు ఇంకా వాక్యం మనం ఎక్కువ నేర్చుకున్న కొలది దేవుడు అంటే అర్థమయ్యే కొలది దేవుడి గురించి మనం తెలుసుకున్న కొలది భయపడమండి. ఎంత మందిలోనైనా ప్రార్థన చేయగలుగుతాం, ఎంత మందిలోనైనా పాట పాడగలుగుతాం. ఎందుకంటే పరిపూర్ణం కాలేదు కాబట్టే భయం ఉంటుంది. అంటే నలుగురు నన్ను చూస్తున్నారే, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా తప్పులు దొల్లుతాయేమో, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నా గొంతు నాకే వినిపించాలనిపించదు, నా గొంతు బాగోదు కదా, నేను ఏమైనా తప్పులు చేస్తానేమో అని లోపల వాళ్ళ ఫీలింగ్. అందుకే దేవుని పరిపూర్ణంగా ప్రేమించామనుకో, దేవుడు అంటే పిచ్చి అనుకో, అదే అంటుంది కదా అమ్మాయి, నేను అతన్ని ప్రేమించానమ్మా, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎదిరించి చెబుతుంది. ఎందుకు? అతన్ని ప్రేమించింది కాబట్టి. అలాంటి ప్రేమ అలాగా ప్రేమించింది కాబట్టి భయపడకుండా చెప్పగలుగుతుంది ఒక అమ్మాయి. అలాగే దేవుణ్ణి మనం పిచ్చిగా ప్రేమించామనుకోండి, ఎవరు చూస్తున్నారు అనేది మనం అనుకోము. నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను, నా దేవునితో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఆయన నా మాటలు వింటున్నాడు అన్నటువంటి అలాగే వెళ్ళిపోతాం అన్నమాట. మనం అలాగే వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తాం కాబట్టి పక్కన ఎవరున్నారు, సేవకులు ఉన్నారా, లేకపోతే వాక్యం వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నా ప్రార్థన చేయడానికి మనం భయం ఉండదండి. ఎందుకంటే మనం కరెక్ట్గా మనము బాగా బైబిల్ నేర్చుకుంటూ దేవునికి ఏ తప్పు లేకుండా దేవుని దగ్గర పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు అంచెలంచెలుగా వాక్యం తెలుసుకునే కొద్దీ ఆ భయమే ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ వస్తే భయం వెళ్ళగొట్టబడుతుంది అని అంటున్నాడు. కాబట్టి మనం ఇంకా వాక్యం నేర్చుకున్న కొలది ఆ భయం పోతుందండి. మనం కరెక్ట్గానే ఉన్నా, మనం భక్తిగానే ఉన్నా
ఇంకా కొంతమందికి కొంచెం స్టేజ్ ఫియర్ అనేది కొంచెం అలవాటు లేకపోవడం అలా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ వాక్యం నేర్చుకున్న కొలది ఆ భయం కూడా పోతుంది. దేవుని ప్రేమించాలి, అంత ప్రేమిస్తేనే ఆ భయం లేకుండా మనలో పోతుందని. ఓకేనా అన్నయ్య? ఇంకేమన్నా డౌటా లేదక్క, రెండే 2 ప్రశ్నలు అడిగారు, ఇంకా అన్నయ్య? ఇంకేమీ డౌట్స్ లేవు అనుకుంటున్నా అక్క.